ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో 5 రోజులుగా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మావోయిస్టులు చర్చలకు పిలుపునిచ్చారు. దీనిపై భద్రతా దళాల నుంచి స్పందన రాలేదు. దాదాపు 1000 మంది మావోయిస్టులు కర్రెగుట్ట అడవుల్లో ఉన్నట్టు సమాచారం రావడంతో భద్రతా దళాలు గాలింపు ముమ్మరం చేశాయి. భద్రతా బలగాలు బాంబుల వర్షం కురిపించింది. పోలీస్ ఎన్కౌంటర్లో 38 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. మరోవైపు కర్రెగుట్టలో ప్రధాన కొండపై బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు. 10,000 మందితో శాశ్వతంగా క్యాంపు నిర్వహణకు భద్రతా బలగాలు ప్లాన్ చేస్తున్నాయి. ఇప్పటికీ ఆర్మీ హెలికాప్టర్లలో భారీగా ఆయుధాలు తరలింపు మొదలుపెట్టారు. మావోయిస్టులు అమర్చిన ప్రెజర్ మైన్స్ ను భద్రతా బలగాలు పేల్చివేశాయి. వెంకటాపురం అటవీ ప్రాంతం ప్రెజర్ మైన్స్ పేలుల దాటికి దద్దరిల్లుతుంది. భద్రతా బలగాలు మాత్రం ఇప్పటి వరకు ఎన్కౌంటర్ ఘటన జరగలేదని చెబుతున్నారు. రైట్గా ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో 5 రోజులుగా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, దీపిక, గత 5 రోజులుగా కర్రెగుట్ట ప్రాంతంలో హోరాహోరీగా అయితే కాల్పులు ఘటన కొనసాగుతుంది. 12 గ్రామాల ప్రజల వరకు కూడా నిద్ర లేకుండా పోయింది. 10,000 మంది సిఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు కర్రెగుట్టల మీద. దాదాపు 1000 మంది మావోయిస్టులు ఇక్కడ మకాం వేసి పోలీసులకు సవాలు ఇస్తారని నెపంతో మొత్తం సిఆర్పీఎఫ్, డిఆర్జీ, కోబ్రా, తర్వాత ఛత్తీస్గఢ్ పోలీసు సంయుక్తంగా 4 వైపుల నుంచి ఒకటేసారి కర్రెగుట్టనైతే స్వాధీనం చేసుకోవడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా ఈ సిఆర్పీఎఫ్ బలగాలు కర్రెగుట్ట ప్రాంతానికి చేరుకోలేదు. ప్రస్తుతానికైతే 3 గ్రామాల్లో బేస్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క క్యాంపులో 2,000 మంది వరకు సిఆర్పీఎఫ్ బెటాలియన్ అయితే దించడం జరిగింది. ఉదయం నుంచి ఈ కూంబింగ్ ఆపరేషన్ వాస్తవానికి ఈ రోజు ఉదయం నుంచి ప్రారంభమైనట్టుగా చెప్పడం జరుగుతుంది. కాసేపటి క్రితమే అందుతున్న సమాచారం మేరకు 38 మంది మావోయిస్టులు ఈ ఎన్కౌంటర్ ఎదురుకాల్పులో మృతి చెందినట్టుగా సమాచారం అయితే వస్తుంది. దీన్ని మాత్రం భద్రతా బలగాలు ఇవి కూడా ధృవీకరించడం లేదు. ప్రస్తుతానికైతే చెర్ల, వాజేడు, ఈ వెంకటాపురం ఈ 3 మండలాల్లో బేస్ క్యాంపులను ఏర్పాటు చేసుకున్న పోలీసు, సిఆర్పీఎఫ్ బలగాలు, తర్వాత M1 హెలికాప్టర్లతోని ఇప్పటికే ఆహార పదార్థాలు, వాటర్ బాటిల్స్, తర్వాత ఎవరైతే ఎండ దెబ్బ గురైనారో వాళ్ళ 41 మంది మా పోలీస్ బలగాలన్నింటినీ కూడా వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతానికి ఆ ప్రాంతంలో అడుగడుగున ప్రెషర్ మైన్స్ పేలుతుండటంతో అటువైపు ఎవరిని కూడా రావద్దని చెప్పేసి పోలీసులు అయితే ఆ అటవీ ప్రాంతంలో ఉంటున్న గిరిజనులకు ముందే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మరోపక్క పౌర హక్కుల సంఘంతో పాటుగా మావోయిస్టు ఉత్తర తెలంగాణ వాళ్ళు కూడా ప్రకటన విడుదల చేయడం జరిగింది. రూపేష్ పేరిట నిన్ననే చేయడం జరిగింది. మేము ఒక దిక్కు చర్చలు జరుపుతున్నామంటే మరోవైపు కాల్పుల పేరుతో అమాయకులను చంపుతున్నారని చెప్పేసి ఇది ఆపాలని చెప్పేసి మావోయిస్టులు సైతం ఒక పత్రికా ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. కాసేపటి క్రితమే వరంగల్లో పౌర హక్కుల సంఘం నేతలందరూ కూడా వరవరరావు వీళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి తక్షణమే బస్తర్లో జరుగుతున్నటువంటి ఈ మారణకాండాన్ని ఆపాలని, తక్షణమే చర్చలకు రావాలని చెప్పేసి ఎలాంటి కాల్పులకు పాల్పడకూడదని చెప్పి పౌర హక్కుల సంఘాలు అయితే డిమాండ్ చేయడం జరుగుతుంది. దీపిక. రైట్ అనిల్, థ్యాంక్ యూ.